హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయకుండా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీసులు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవోను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పాలకులు మారొచ్చు, కానీ చట్టం మారదన్నారు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కొన్ని వందల మంది పోలీస్ ఫోర్స్ను పెట్టుకొని, కొన్ని వందల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని, జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాజకీయ పార్టీలకు వాళ్ళ ఆఫీసులకి స్థలాలు ఇవ్వాలా అని జియో తీసుకొచ్చింది గత చంద్రబాబు ప్రభుత్వం. జియోఎంఎస్ నంబర్ 340 డేటెడ్ 21/7/2016 నాడు. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో. రికగ్నైజ్డ్ పార్టీస్కి, నేషనల్ పార్టీస్కి, రీజనల్ పార్టీస్ రికగ్నైజ్ అయినోటికి ఇళ్ల స్థలాలు ప్రతి జిల్లాలో వారి యొక్క ఆఫీసులు కట్టుకునేదానికి వారి స్థాయిని బట్టి అంటే ఒక్కొక్క కేటగరైజ్ చేయడం జరిగింది. 50% ఇన్ ది లోయర్ హౌస్ కానీ స్ట్రెంగ్త్ ఉండుంటే 175లో 50% ఎమ్మెల్యేలు ఉండుంటే రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉంటే ఆ పార్టీకి 4 ఎకరాలు ప్రతి ప్లేస్లో స్థలం ఇవ్వాలని జియో నంబర్ 340 తీసుకొచ్చింది గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 2016లో. కొన్ని వందల మంది పోలీస్